ఈ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఒంగోలు నగరంలో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఎంఈఎఫ్ ఎంఆర్పిఎస్ వీళ్ళందరూ కలిసి అనుసంధానంగానే ఇక్కడ ఇది కార్యక్రమం చేస్తున్నాము. పెద్దలందరినీ మాట్లాడుకొని జరుగుతుంది. ఈ విషయంలో నగరంలో దాదాపు 100 మంది పైచిలకు ఈ రక్తదానం చేయటం జరుగుతుంది. రిమ్స్ హాస్పిటల్కి మనం, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అతి అవసరమైన బ్లడ్ కంపల్సరీ అవసరం అవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా చాలామంది ప్రాణాలు కూడా బ్లడ్ లేకపోతున్నాయి. ఈ విషయాల్లో మీ ఎంఆర్పిఎస్ఎల్లో మొట్టమొదటిసారిగా ఇలాంటి బ్లడ్ క్యాంపు పెట్టాలని చెప్పేసి ఈ ఒంగోలులోనే ఈ టౌన్లోనే ఫస్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగే మేము అందరికీ ఒక గైడ్లైన్స్ చెప్తాము. కృష్ణాన్న ఆదేశాలు తీసుకొని అందరూ కూడా ఇట్లానే ప్రతిసారి ఈ కార్యక్రమాల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేస్తే మన ఎంఆర్పిఎస్ తరపు నుంచి చాలామంది ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి మండలంలోనే ప్రతి గ్రామంలో స్టేట్లోనే కొన్ని ఇక్కడ ఇలాంటి ప్రోగ్రాలు చేసే ముందు ఆ రోజు కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా మేము నిర్వహించడానికి మా ఒంగోలు నుంచే మేము శ్రీకారం చుట్టడం మొదలైంది కృష్ణన్న ఆదేశాల ప్రకారంగానే. ఇలాగే చాలామంది బ్లడ్ లేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హాస్పిటల్లో కూడా చాలామంది బ్లడ్ లేక అత్యవసరంగా బ్లడ్ ముఖ్యమైన విషయం. మేము కూడా ఎన్నో ప్రోగ్రాలు చేసుకొని ఎంత వేస్ట్ చేసుకోవడం కంటే ఇలాంటి బ్లడ్ అనేది ఇస్తే 10 మందిని మనం బతికించిన వాళ్ళు అవుతాం. అలాగే ఈ మీడియా పూర్వకంగా నేను చెప్తుంది ఏంటంటే ఈ అందరికి తెలియాలి. ఈ ఎంఆర్పిఎస్ అనేది కాకుండా కొన్ని అనుబంధ సంఘాలు కూడా దీంట్లో కూడా వాళ్ళు కూడా ఇలాగే బ్లడ్ అనే డొనేషన్ చేస్తే ఎంతోమంది ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఈరోజు చాలా వరకు ప్రతి వాళ్ళు కూడా అపరాత్రి అవసరమైన బ్లడ్ లేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా ఎవరు ఈ బ్లడ్ సంబంధించి లేక ఇలా ఇబ్బంది పడ్డారు అని రాకుండా ఈ ఒంగోలు నుంచే ఈ టౌన్ నుంచి మేము టౌన్ అధ్యక్షుడిగా నేను ఉన్నాను. తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ త్రివిధుల బాబన్న, ఇక్కడ నుంచి కృష్ణన్న ఆదేశాలు మళ్ళీ కమిటీ కూడా మనం ఒకటి వేసుకోవడం జరిగింది. ఈ కమిటీ ప్రకారంగానే ఇక్కడ నుంచే శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లానే కొన్ని కార్యక్రమాల్లో బ్లడ్ డొనేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ విషయం గురించి మీడియా మిత్రులు కూడా ఈ విజువల్స్ కూడా అందరికీ అందేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. ఇలాగే కార్యక్రమాల్లో కూడా ఇట్లానే కొన్ని కార్యక్రమాల్లో కూడా మేము ఫస్ట్గానే జగజ్జీవన్ రాజు కూడా ఉంది. నెక్స్ట్ ఆ కార్యక్రమాలు కూడా ఇలాగే బ్లడ్ డొనేషన్ చేయటం. ఇప్పుడు కూడా వృద్ధులు కూడా బట్టల పంపిణీ కూడా జరుగుతుంది. ఒక 1 అవర్లో జరుగుతుంది. అందరం కలిసి పనిచేస్తాం, ఉద్యమానికి పనిచేస్తాం. ఇలాగే బ్లడ్ కూడా ఎవరైనా అవసరమైన వాళ్ళు కూడా కొన్ని నెంబర్స్ మీకు ఇస్తాం. బ్లడ్ అవసరమైతే మాకు కంపల్సరీ మా నెంబర్లకి ఫోన్ చేయండి. మేము కంపల్సరీ కాంటాక్ట్ నెంబర్లు ఇస్తాము. మీరు చేస్తే మీకు అవసరం నిమిత్తం మేము హాస్పిటల్లో చెప్పి మీకు బ్లడ్ ఉచితంగా మీకు ఇప్పిస్తామని మనం చేస్తున్నాం. మా కృష్ణన్న గారు, ఎందుకంటే ఆయన మా గురించి చాలా కష్టపడుతున్నాడు, రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. కాబట్టి మేము ఒక ఒంగోలు ప్రకాశం జిల్లా టౌన్లో ఉన్నాం కాబట్టి మా వంతు సాయంగా అన్న ఏదైతే ఆయన ఆదేశాలు ఉన్నాయో అది తీసుకొని మేము ఆయన స్ఫూర్తిగానే ఆయన కష్టపడుతున్నాడు, వర్గీకరణ గురించి ఆయన కష్టపడుతున్నాడు. కాబట్టి మా వంతు సాయంగా మన ఎంఆర్పిఎస్ ఈ టౌన్ లిమిట్లోంచి కొన్ని రిమ్స్ హాస్పిటల్కి ఈ బ్లడ్ అనేది డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా మాట్లాడాం సూపరింటెండెంట్ కూడా, మీకు ఎప్పుడు అవసరం బ్లడ్ అవసరమైనా ఒక పేదవాడు ఇబ్బంది అని ఫోన్ చేస్తేనే మేము ఇమీడియట్గా బ్లడ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వాళ్ళు ఒక హామీ ఇచ్చారు, కంపల్సరీ చేస్తున్నారు. కాబట్టి దాదాపు 100 మందితో మేము ఈ బ్లడ్ డొనేట్ చేస్తాం. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఏం అవసరమైనా కొన్ని ఫోన్ నెంబర్స్ ఇస్తాం, మీరు సంప్రదించి మీకు ఏ అవసరమైనా మీరు కంపల్సరీ ఫోన్ చేయండి. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పిలుపు మేరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ర్యాలీలు చేస్తున్నాం. ఇవన్నీ కాదు, ఒక మనిషికి ఉపయోగపడేది చేయండి అని అన్న సలహా చెప్పటం, దానికి తమ్ముడు చెప్పటం, తమ్ముడు రక్త శిబిరాన్ని ఏర్పాటు చేయటం. ఆ రక్త శిబిరం ఏర్పాటు చేస్తే ప్రాణం పోయే ఒక జీవికి ప్రాణం పోసినంత పనిని ఈ కార్యక్రమం తీసుకున్నాం. అందుట్లో ఈ వర్షాలు పడటం వల్ల మాకు రావాల్సిన జనం ఇంకా బాగా రాలేదు. ఈ రక్త శిబిరాన్ని అనేది మేము మటుకు ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ముందు పెట్టుకుంటాం. రక్త కార్యక్రమాలు చేస్తాం, గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తాం. ఎవరైనా నిరుపేదలుండి ఏమి లేని వాళ్ళు ఉంటారు, బ్లడ్ ఇస్తే బ్లడ్ ఇస్తామంటారు, లేకపోతే డబ్బులు ఇవ్వాలా, ఇవన్నీ లేకుండా చేయటానికి వాళ్ళు మాకు సహకరిస్తారు, మేము వాళ్ళని సహకరిస్తాము. దాని గురించి ఈ కార్యక్రమం చేయటం, ఈ ప్రోగ్రాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్
ఆయన పెట్టిన పుణ్యమే మేమందరం ఈరోజు నిలబడి మాట్లాడటం కాడ. ఆ రిజర్వేషన్ లేకపోతే మేము ఈ లోపలికి రాలేము, ఈ మాటలు కాడ మాట్లాడలేము. ఆయన తలుచుకుంటా ఈ కార్యక్రమాలు చేస్తాం. ఎంఆర్పిఎస్ ముందుగాడ అన్ని కార్యక్రమాలు జయప్రదం చేస్తారని చెప్పారు. 68వ వర్ధంతి సందర్భంగా మరియు ప్రముఖ సామాజికవేత్త, మన అందరి అణగారినటువంటి వర్గాల యొక్క పితామహుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ నగర అధ్యక్షులు గుంటూరు ప్రభుదాస్ గారు మరియు ఈ నగర తిరువది బాబు గారు మరి ఇతర నాయకులు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బిచ్చాలు మాదిగా గారి యొక్క వీరి నాయకత్వంలో మరి ఎంఆర్పిఎస్ ఆర్గనైజేషన్ వారి ఆర్గనైజింగ్లో వీరు ఈరోజు ఈ రక్తదాన శిబిరం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేయటం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం, అందరికీ స్ఫూర్తి కలిగించేటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వీరు 200 మందితో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి కృషి చేసినటువంటి ఈ ఎంఆర్పిఎస్ లీడర్లకు అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనం అందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరూ ఘన నివాళులర్పించి ఇక్కడ హెచ్సిఎం సెంటర్లో వారికి గార్లాండ్ వేయటం జరిగింది. అలాగే కోలాస్ దగ్గర కూడా గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు, గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ సార్ గారు, గౌరవ మేయర్ గంగాడ సుజాత మేడం గారు, అలాగే మానిటోరియం చైర్మన్, బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారు, వీరందరూ కూడా వచ్చి మరి నగరంలో ప్రముఖులందరూ వచ్చి ఈరోజు మనం అందరం కూడా ఘన నివాళులు అర్పించుకున్నాం. మరి ఈ అవకాశం కల్పించినటువంటి ఎంఆర్పిఎస్ సంఘ నాయకులు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందనం.